ఈ రాష్ట్రంలో బిగ్గెస్ట్ స్కామ్ ఏదైతే ఉందో అది మిషన్ భగీరథి అధ్యక్ష. ఈ మిషన్ భగీరథి స్కామ్లో ఏ ఊరికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా మిషన్ భగీరథి నీళ్ళు సరిగా రావటం లేదు అధ్యక్ష. పైప్ లైన్ వేసినారు, రిపేర్ చేయాలంటారు, దానికి బడ్జెట్ లేదు. నిజంగానే చెప్తే చాలామంది చాలా చోట్ల కూడా నేను నిన్న కూడా కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు చాలామంది మంచినీటి కరువు ఉంది, ఈ మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదు, వాసన వస్తుంది, మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్, మాకు బోర్వెల్ అనే వేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. నేను నా కోరిక ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మిషన్ భగీరథలో ఒక ఎంక్వైరీ వేయాలి అధ్యక్ష. కాంట్రాక్టర్లు ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు, ఏమైంది నిజంగానే. ఎందుకంటే 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిషన్ భగీరథ ఫెయిల్ కావడం, ఎందుకంటే చాలా సన్నగా నీళ్ళు పోతున్నాయి, సరిగా ఎవరికి కూడా ఉపయోగం లేదు. చాలాసార్లు అరే ఏది ఉన్నా కానీ మీరే కనుక్కోండి, నిజంగానే నడుస్తున్నదా లేదా మిషన్ భగీరథ కనుక్కోండి. దీంట్లో ఎంక్వైరీ చేసేది ఉంది హౌస్ అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్లు పైసలు చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు ఏదైతే మంచినీటి సౌకర్యం కల్పించాలో ఆ మంచినీటి సౌకర్యం కల్పించడం లేదు.